The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. శివుడు గారు చాలా మంది మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది గృహిణులు బీపీతో చాలా బాధపడుతూ ఉంటారు కదా, కంట్రోల్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? నిజమే అండి. ఈ సీజన్లో ఈ కాలంలో అందరూ మనకు బీపీ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు బీపీ లేదా అని అడిగే పరిస్థితికి వచ్చిందండి. ఇంతకుముందు గతంలో బీపీ ఉంటే మీకు బీపీ ఉందా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు బీపీ లేనటువంటి వాళ్ళు మీకు బీపీ లేదా అని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కువ మంది బీపీతో సఫర్ అవుతున్నారు, బ్లడ్ ప్రెషర్తో. ఇక్కడ సింపుల్ అండి, బీపీకి సొరకాయ అంటే బాటిల్ గార్డ్ సొరకాయ, దీన్ని ఆనపకాయ అని అంటారు. దాన్ని తొక్క తీయకుండా ఒక 200 గ్రామ్స్ సొరకాయ తీసుకో. అలాగే దానికి 2 వెల్లుల్లి రాత్రి నీళ్ళల్లో 2 వెల్లుల్లి నానబెట్టి, దాంతోపాటు ఒక 5 లేదా 6 బాదం పప్పులు కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి, పొద్దున్నే ఈ సొరకాయని తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసి, ఇప్పుడు చెప్పిన 2 వెల్లుల్లి 5-6 బాదం పప్పులు వేసి, అందులో ఒక నిమ్మకాయ కూడా రసం పిండేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసి అందులో వేడి నీళ్ళు కలుపుకొని, గోరువెచ్చని నీళ్ళు కలిపి దాన్ని 1 గ్లాసు 2 గ్లాసులు రోజు తీసుకుంటే కనుక బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఫిల్టర్ చేసుకోవాలా? అట్లా ఫిల్టర్ చేయొద్దండి, నేరుగా తీసుకోవాలి. ఫిల్టర్ చేసేది ఏమీ లేదు అందులో. ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, నేరుగా తీసుకోవాలి. అందులో బాగా గ్రైండ్ చేస్తే ఫిల్టర్ చేయడానికి ఏమీ మిగలదు. దాంట్లో వేడి నీళ్ళు కలుపుకొని తీసుకోవాలి. దాంతోపాటుగా మధ్యాహ్నం భోజనంలో ఒక 20 ml ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి దేశీవాలి ఆవు నెయ్యి మన భోజనంలో రోజు 20 ml ఆవు నెయ్యి తీసుకునే విధంగా తీసుకోవాలండి. ఇలా ఒక 2 months తీసుకుంటే బీపీ నుంచి పూర్తిగా బయటికి రావచ్చండి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే శివుడు గారు, చాలా మందికి షుగర్ ఉంటుంది కదా, కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. షుగర్కి వచ్చేసి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు సొరకాయ 100 గ్రాములు, కాకరకాయ 100 గ్రాములు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. 2 కూడా ఏది తొక్క తీయకూడదు. తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి 2 స్పూన్లు అది కూడా అందులో వేసేసి, నిమ్మరసం పిండేసి, అందులో ఒక కాయ నిమ్మరసం పిండేసి బాగా గ్రైండ్ చేసి, ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందులో కూడా వేడి నీళ్ళు కలుపుకొని ఉదయం పూట 1 గ్లాసు 2 గ్లాసులు తీసుకోవాలి ఉదయం పూట. అలా తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. శివుడు గారు, అలాగే కాన్స్టిపేషన్ కూడా చాలా మందికి ఏంటంటే పాపం ఒక 2-3 రోజులు కూడా మోషన్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి తప్పకుండా అండి. కాన్స్టిపేషన్, మలబద్ధకం చాలా మంది సఫర్ అవుతున్నారు. వీళ్ళకి సొరకాయ ఒక 100 గ్రాములు అంటే సగం, సొరకాయకి 2 భాగాలు ఉంటే కాకరకాయ 1 భాగం, ఒక 50 గ్రాములు ఏదో 100 గ్రాములు కాకరకాయ తీసుకుని అందులో ఒక ఫుల్ లెమన్ నిమ్మరసం పిండేసి, ఇక్కడ రాక్ సాల్ట్ కూడా వేసుకొని జ్యూస్లా చేసుకొని ఒక 2 గ్లాసులు ఉదయం పూట తీసుకుంటే ఎంటీ స్టమక్తో ఒక 2 గంటల తర్వాత వీళ్ళకి ఈజీ మోషన్ అయిపోతుంది, స్టమక్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. రెండవది, ఇంకా తొందరగా ఒక 1 hour లోపల మోషన్ ఫ్రీ అవ్వాలనుకుంటే పచ్చి కొబ్బరిని జ్యూస్గా ముక్కలు చేసి గ్రైండర్లో వేసి పాలు తీయాలండి, పచ్చి కొబ్బరి పాలు. ఆ పాలను 1 గ్లాస్ తాగారనుకోండి, గంటలో 1 hourలో స్టమక్ ఖాళీ అవుతుంది. వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. సో న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? ఉన్నాయండి, సింపుల్ అండి. ఇవాళ వెయిట్ లాస్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఉదయం పూట ఒక 100 గ్రాముల సొరకాయ, 50 గ్రాముల కాకరకాయ తీసుకొని తొక్క తీయకుండా ముక్కలు చేసి గ్రైండ్ చేసి, అందులో 1 నిమ్మకాయ, ఇంకా వీలైతే 2 నిమ్మకాయలు కూడా రసం పిండుకోవచ్చు. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని ఉదయం పూట 2 గ్లాసులు కడుపు నిండా తీసుకోవాలి. తీసుకుంటే మధ్యాహ్నం లోపల వాళ్ళకి స్టమక్ అంతా ఈజీగా ఊడ్చి పడేస్తుంది, ఖాళీ అయిపోతుంది. ఇక ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు, ఇదే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి. మధ్యాహ్నం భోజనంలో జొన్న రొట్టె విత్ వెజిటబుల్స్, ఆకుకూరలు కూరగాయలతో భోజనం తీసుకోవాలి. రొట్టె, అన్నం కొద్ది రోజులు అన్నం మానేసి. రాత్రి విషయానికి వస్తే సజ్జలతో చేసినటువంటి పిండితో చేసిన జావా, సజ్జల పిండి లేదా వెజిటబుల్ సూప్ లేదా ఉడకబెట్టినటువంటి వెజిటబుల్స్, ఈ 3 ఏదైనా తీసుకోవచ్చు. వెజిటబుల్ సూప్ కానీ, వెజిటబుల్స్ ఉడకబెట్టిన వెజిటబుల్స్ కానీ, లేదా సజ్జలతో చేసిన జావా, ఈ 3 ఏదైనా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఇలా ఒక 2 months రెగ్యులర్ గా తీసుకుంటే ఒక 10 kg తగ్గొచ్చండి. సెట్ అసలు 10 kgs అంటే అవసరం లేదు, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ కూడా చేయక్కర్లేదా?
ఎక్సర్సైజ్ తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్సర్సైజ్. ఓకే, ముందు ఇవైతే పాటించాలి. ఓకే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.